చీకటిలోనే రోడ్ వేస్తున్నారు వీళ్ళు. చూడండి, దట్టమైన చీకటి. చీకటిలోనే పనులు జరుగుతున్నాయి ఇక్కడ. కరెంట్ లేకపోవటం వలన చీకటిలోనే పనులు జరుగుతున్నాయి. జెడ్పీ స్కూల్ రోడ్లో, మెయిన్ రోడ్లో. ఏం సార్, చీకటిలోనేనా పనులు? అంటే ఎప్పుడు పోయింది? కరెంట్ పోయిందా లేకపోతే చీకటిలోనే జరుగుతున్నాయి? 4 గంటలకు పోయింది మీరు అంటున్నారు. చూడండి, దట్టమైన చీకటిలోనే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎవరైనా ఉన్నత అధికారులు ఉన్నారా ఇప్పుడు? ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏది ప్రస్తుతానికైతే ఎవరు అధికారులు ఇక్కడ కనబడతలేరు. చూడండి, చీకట్లోనే ఇది రోడ్డు పనులు జరుగుతున్నాయి. మీరు గమనించవచ్చు. జిల్లా పరిషత్ హై స్కూల్ మల్లాపూర్లో ఏ ఉన్నతాధికారులు లేని పక్షంలో కూడా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ సిబ్బంది 5 మంది ఉన్నారు. చూడండి, చీకట్లోనే వీళ్ళు పనులు చేస్తున్నారు. చూడండి, చీకట్లోనే పనులు జరుగుతున్నాయి ఇక్కడ. కెమెరాకి కూడా వ్యక్తులు కనబడతలేడు, అంత చీకటి ఉన్నది. మీరు అర్థం చేసుకోండి. లారీ ఆగి ఉంది ఇక్కడ. చూడండి. సార్ చెప్పండి, ఎవరు లేరా ఇక్కడ? ఆఫీసర్ ఎవరు లేరా? మున్సిపాలిటీ సిబ్బంది ఏరి మరి పడుకున్నాడా సార్? ఏరి ఏరి పిలు. ప్రస్తుతానికైతే చీకటిలో పనులు నడుస్తున్నాయి ఇక్కడ. చూడండి, చీకటిలో ఉన్నారు ఇక్కడ. ప్రస్తుతానికైతే ఈ యొక్క స్ట్రీట్ లైట్ అనేది సెంట్రల్ లైట్ ఒకటే ఉన్నది. ఇక్కడ మొత్తం చీకటి ఉన్నది. రోడ్డు వేసే కాడ మొత్తం పూర్తిగా చీకటి ఉన్నది. చూస్తున్నాను సార్. చెప్పండి, ఏంది చీకటిలో పనులు జరుగుతున్నాయి? ఇప్పుడే పన్నాయి. మీ పేరు సార్? నా పేరు భిక్షపతి, నేను వర్క్ ఇన్స్పెక్టర్. నా పేరు భిక్షపతి, నేను వర్క్ ఇన్స్పెక్టర్. భిక్షపతి వర్కింగ్ ఇన్స్పెక్టర్. వర్కింగ్ ఇన్స్పెక్టర్ భిక్షపతి సార్ మన ముందు ఉన్నారు ఇప్పుడు. ఆయన కూడా అంటున్నాడు, ఇక ఎన్నింటికి పోయింది సార్ పవరు? కానీ చీకట్లో పనులు నడుస్తున్నాయి. భిక్షపతి సార్ కూడా అదే అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు కదా ఈ పని. ఓకే ఓకే ఓకే. చూడండి, కరెంట్ లేని పక్షంలో కూడా ఫాస్ట్ పనులు నడుస్తున్నాయి ఇక్కడ. కేవలం ఇది సెంట్రల్ లైటే. ఇది సెంట్రల్ లైట్ ఆధారంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. 5 మంది 6 మంది సిబ్బంది ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, మల్లాపూర్.